బీజేపీ మహా సంపర్క్ అభియాన్ గడప గడపకి బీజేపీ కార్యక్రమం అమరచింత బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో గడప గడపకి బీజేపీ కార్యక్రమంలో భాగంగా అమరచింత మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ బూత్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తూ వివరించారు. వికసిత్ భారత్ యొక్క అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పేదలకు సేవ అణగారిన వర్గాలకు గౌరవంలో భాగంగా దేశంలో 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ పంపిణీ చేయడం అమరచింత మున్సిపాలిటీలోని ప్రతి గడపకు వివరిస్తూ 6వ వార్డు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నరసింహులు గౌడ్, వీరన్న గౌడ్, చిన్ని సీతారాములు, తోకలి రవి, బొంబాయి అంజీ, ఆంజనేయులు, రవివర్మ, భీమా, నవీన్, నమృత్, మనోజ్, ఎన్ నరేష్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఓసి అంతటా 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి సైనిక స్వాలంబనకు ప్రతీకగా నిలిచినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇలాంటి కార్యక్రమాలు అనేకం నరేంద్ర మోదీ గారు నిర్వహించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనను ప్రజలందరూ కూడా తెలుసుకొని భవిష్యత్తులో నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుతున్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు భారత ప్రధానమంత్రి వికసిత్ భారత్ యొక్క అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి సంబంధించి పేదలకు సేవ అణగారిన వర్గాలకు గౌరవంలో భాగంగా నేడు భారతదేశంలోనే 81 కోట్లకు పైగా ఉచిత రేషన్ కార్డును అందించిన ఘనత నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. 15 కోట్లకు పైగా హర్ ఘర్ జల యోజన ద్వారా నల్ల కనెక్షన్లను కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా 68 లక్షలకు పైగా వీధి వ్యాపారస్తులకు కూడా పూచీకత్తు లేని రుణాలు ఈరోజు నరేంద్ర మోదీ గారు అందించడం జరిగింది. అదేవిధంగా నారీ శక్తికి కొత్త ఉత్తేజంలో భాగంగా నారీ శక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లను